హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ ఫుడ్ బై జ్యోతి. నేను ఈరోజు 4వ రోజు అమ్మవారికి చేసి పెట్టే ప్రసాదం చూపిస్తాను అండి. నేను 4వ రోజు కట్టె పొంగలి చేసి చూపిస్తాను అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, ఇది చేసే విధానము, ఎలా చేయాలన్నది క్లియర్గా చూపిస్తాను అండి. ఇదే పద్ధతిలో చేసి పెడితే మామూలుగా ఇప్పుడు అమ్మవారికి చేయడానికనే కాదు, మామూలు టైంలో కూడా ఇదే పద్ధతిలో చేసుకొని మనం ఎప్పుడైనా మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ చేసుకొని తింటే మంచి టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. తప్పనిసరిగా ఇదే విధంగా చేసి ట్రై చేయండి. ఈ పొంగలికి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నా అండి. ఇది దూరగా వేయించుకోవాలి. దూరగా అంటే మంచిగా, అంటే కొంచెం మీడియం టు సిమ్లో స్టవ్ పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. కలర్ కంప్లీట్ ఇట్లా చేంజ్ రావాలి పెసరపప్పుకి. మనం ఏ కప్పుతోనైతే తీసుకుంటామో అన్ని కొలతలు కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. నేను పట్టింది హాఫ్ కప్పు సరిపడే అట్లాంటిది, అదే కప్పుతో తీసుకోవాలి. హాఫ్ కప్ అంటే హాఫ్ కప్ అని కాదు, మీరు ఏ కప్పు వాడితే ఆ కప్పుతో కొలతలతో తీసుకోండి. ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి పప్పు. ఇది ఇప్పుడు వేగిందండి. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మనం ఏ కప్తో పప్పు తీసుకొని వేయించినామో అదే కప్తో ఒక కప్పు రైస్ ఇందులోనే వేయాలి. ఇది రైస్ వేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఏ బియ్యమైనా పర్లేదు. నేనైతే ఇంట్లో వాడే రైస్నే పోసినాను. దీన్ని కొంచెం ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగేసుకోవాలి. ఇది ఇలా కడిగేసుకోవాలండి. ఇది నానాల్సిన పని ఏం లేదు. ఇంకా కొంచెం రైస్ తక్కువ పోసుకునే ఏం కాదు, కానీ ఇంతే కొలత వేసుకుంటే బాగుంటుంది. మనం ఏ కప్పుతో బియ్యము పప్పు తీసుకున్నామో దాంతో 6 కప్పుల వాటర్ పోసేయాలండి. 6 కప్పుల వాటర్ వేసినా అండి. ఇది మంచిగా మరగబెట్టాలి వాటర్ని. నేను కుక్కర్లో చేస్తున్నా అండి ఇది పొంగలి. అయితే నెయ్యి వేస్తున్నా. నెయ్యి అండి, ఒక బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు బటర్ లేదు కాబట్టి నెయ్యి వేస్తున్నా. ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసినా అండి. ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఈ బియ్యం పప్పు, ఇందులో వేసి కొంచెం వేయించుకోవాలి. మళ్ళీ జస్ట్ ఇది బాగా వేయించొద్దు, ఆల్రెడీ వేయించిందే కాబట్టి కొంచెం ఈ నెయ్యి కలిసేటట్టుగా కొద్దిసేపు వేయించాలండి. ఇందాక మనం వాటర్ పెట్టాం కదా, దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళను మంచిగా మరగనివ్వాలండి. అంతసేపు మనం ఇది బియ్యం పప్పు కాస్త వేయించుకుందాం. ఇందులో ఇలా నెయ్యి వేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుందండి. నూనె కంటే కూడా బటర్ కానీ నెయ్యి కానీ వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే నేను బటర్ లేదు కాబట్టి నెయ్యి వేసినాను. నాలుగవ రోజు అమ్మవారికి ఇలా నైవేద్యం చేసి పెడితే చాలా మంచిదండి. ఈ పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మరగబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది పోసేద్దాము. ఇది పోసి కలిపేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఎక్కువ కూడా ఉంచొద్దు, 4 విజిల్స్ సరిపోతుంది.
ఇప్పుడు మనం పొంగలి తాలింపు కోసం అవసరమయ్యే పదార్థాలండి. మిరియాలు ఒక హాఫ్ టీ స్పూను, కాజు ఒక పావు కప్పు వరకు వేసిన, అంటే ఒక 2-3 స్పూన్స్ అవుతుంది. అల్లము ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, కరివేపాకు కొంచెం, ఒక 4 వరకు మిర్చి, పచ్చిమిర్చి, ఇదేమో ఎండుమిర్చి ఒక 3 తీసినాను. ఇవన్నీ మనం తాలింపు కోసం పెట్టుకోవడానికండి చూపిస్తా. ఇది ఉడికిపోయింది, ఆవిరిపోయింది కుక్కర్ది. మూత తీద్దాము. చూడండి, ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి తాలింపు రెడీ చేసుకుందాం. ఇందులోనే మనం ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకుందాము. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నెయ్యి. నేనైతే అంతే వేస్తున్నా. నేను ఆవాలు మర్చిపోయానండి, ఆవాలు కూడా వేసుకోవాలి తాలింపులో. ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇందులో ఎల్లిపాయ, ఉల్లిగడ్డ ఇలాంటివి వేసుకోవద్దు, ప్రసాదంకి కదండి. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్లో కొంచెం, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కాజు, ఇది వేగింది కదండి. ఇప్పుడు ఇందాక మనకు ఉడికిపోయిన అన్నం ఉంది కదా, అందులో వేసేసుకోవాలి ఈ తాలింపు మొత్తం. ఇది వేగింది. ఈ మొత్తం ఇందులో వేసుకున్నాము. ఇంతే అండి, వేడి వేడి కట్టె పొంగలి ప్రసాదము రెడీ అయింది. అమ్మవారికి 4వ రోజు పెట్టే ప్రసాదం అండి. ఇంతే అండి, వేడి వేడిగా 4వ రోజు అమ్మవారికి పెట్టే ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా చేసి ఎలా వచ్చిందో కూడా నాకు ఈ ప్రసాదం కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.